పచ్చని ప్రకృతి ఒడిలో తన 7 అక్కచెల్లెలతో కలిసి అడవి ప్రాంతంలో వెలిసి భక్తుల యొక్క కోరిన కోర్కెలను తీరుస్తూ కొంగు బంగారంగా విలసిల్లుతున్న తల్లి నిర్మల్ చుట్టూ ప్రక్క ప్రాంతాలకు కూడా ఇంటి దైవంగా నిలిచిన తల్లి అడెల్లి మహాపోచమ్మ తల్లి. ఈ వీడియోలో ఈ అడెల్లి మహాపోచమ్మ గురించి, స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ అడెల్లి ప్రాంతం నిర్మల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో సారంగపూర్ మండలంలో ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి నిర్మల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలే వారు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న కోనేరులో స్నానాలు చేసి ఆ నీటితో ఇక్కడే నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కొందరు మొక్కుగా మేకలను, కోళ్లను బలిగా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఆదివారము పెద్ద జాతరను తలపిస్తూ ఉంటుంది. అలాగే రాత్రికి ఈ ప్రాంతంలో తన 7 అక్కచెల్లెళ్ళు అయినటువంటి బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వీరితో పాటు సంచరిస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే రాత్రి అవగానే ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఒక్క జాతర సమయంలో మాత్రం రాత్రి ఇక్కడ బస చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు వెలిసి 350 సంవత్సరాలు అవుతుందని స్థల పురాణం. అయితే స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో చాలా కరువు కాటకాలు వచ్చి ప్రజలందరూ తల్లడిల్లిపోయి ఊర్లు శ్మశానంగా మారిపోయాయి. అప్పుడు ప్రజలందరూ పరమశివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు తన కుమార్తె అయినటువంటి పోచమ్మని ఆజ్ఞాపించగా తండ్రి ఆదేశం మేరకు అమ్మవారు ఇక్కడికి వచ్చి ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వర్షాలు కురిపించి కరువును రూపుమాపింది. అప్పటి నుండి అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడే ఈ అడవిలోనే ఉండిపోయింది. అలాగే ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వత ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలో పరశురాముడు సంచరించాడని, పోచమ్మ గద్దను ఏర్పాటు చేశాడని ప్రతీతి. మొదట్లో ఈ ఆలయం పెంకుటిల్లులా ఉండేది. తర్వాతగా భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం 2025 నవంబర్లో 6 కోట్ల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. కృష్ణశిలలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారితో పాటు 7 అక్కచెల్లెళ్ళు ఉండడం ప్రత్యేకం. మీరు గనక ఈ ప్రాంతాన్ని దర్శించినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.